మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యుల వైఖరితోటి మనస్తాపం చెందుతారు. పనుల్లో ఆటంకాలు కూడా ఎదుర్కొంటారు. అనుకోని సంఘటనలు కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా నిరుత్సాహకరంగా కొనసాగుతాయి. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. బంధువుల నుంచి కూడా కొన్ని తీవ్రమైన ఆరోపణలు ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి వ్యవహారాల్లో ఒత్తిడులు. సినీ టీవీ కళాకారులకు ప్రోత్సాహం అంతగా కనిపించదు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. మహిళలు సమస్యల పరిష్కారంలో ఈరోజు చొరవ చూపుతారు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణ దేవిని పూజించడం, అన్నపూర్ణ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులతోటి ఈరోజు సింహరాశి వారు డీలా పడతారు. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. బంధువులతోటి అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి విషయాల్లో తండ్రి వర్గం వారితోటి విభేదాలు మరింత అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు విధులు చేపట్టాల్సి వస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు చిక్కులు కూడా అధికమవుతాయి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దూరమవుతాయి. దీనివల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక సింహరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.